తాడేపల్లిలో సరికొత్త కోటరీకి పుట్టింది నిరుపేద కుటుంబం. ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం చదివింది తెలుగు మీడియం. పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు లేవు, ఏసీ గదులు కూడా లేవు. కానీ ఈరోజు దేశం గర్వించదగ్గ స్థానంలో ఉన్నాడు ఆ యువకుడు. తల్లి కూలి పనులు చేసుకొని తన కొడుక్కి ఉన్నతమైన స్థానంలో చూడాలని ఏదైతే ఆకాంక్షించిందో ఈరోజు ఆ కళ నెరవేరింది. శ్రీకాకుళం జిల్లా జీసేగడం మండలం మారుమూల గ్రామం నడివిమొలస గ్రామానికి చెందిన రాము యూపీఎస్లో 463వ ర్యాంకు సాధించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. అసలు రాము ఈ ఘనత సాధించడానికి గల కారణం ఏంటి, రాము సక్సెస్ స్టోరీ ఏమిటి, ఈరోజు ఐన్యూస్ గ్రౌండ్ రూట్లో భాగంగా తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ గ్రామానికి చెందిన రాము సివిల్స్లో ర్యాంక్ సాధించడంపై అసలుకి ఆయన ఈ ర్యాంక్ సాధించడంలో ఆయన కష్టం ఏంటి, ఎలా ఉండేవాళ్ళు మీతో, రాము ఎలా విద్యాభ్యాసం ఎలా జరిగింది ఏంటి? మాది స్వగ్రామం ఈ ఊరే, నడిమొలస గ్రామం. నేను 1998 డిఎస్సిలో హెచ్జిటిగా సెలెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి యూత్ని అంతా కూడా దగ్గరుండి చదివించి అందరికీ కూడా హౌ టు ఎపియర్ టు బి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటిది చెప్తూ వాళ్ళందరినీ చదివిస్తూ ఒక 10-15 సంవత్సరాలు ఒక 10th క్లాస్ బ్యాచెస్ని అలా తయారు చేయడం జరిగింది. తద్వారా ఈ గ్రామంలో ఇప్పుడు సుమారు 70 నుంచి 80 మంది గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు. ఇప్పుడు అది ఇన్స్పిరేషన్గా ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడైతే ఒక 60-70 జాబులు వచ్చాయో ముందు వాళ్ళ తనకి ఇన్స్పిరేషన్ తీసిన ప్రతి ఒక్కరు కూడా చదువుతున్నారు. సో ముఖ్యంగా చెప్పవలసింది, మనం ఈరోజు సక్సెస్ గురించి మాట్లాడుకుంటే ఈ సౌరవతు రామ్ అనేటటువంటి అబ్బాయి మనకి నిన్న వచ్చినటువంటి సివిల్ సర్వీసు రిజల్ట్స్లో ఆల్ ఇండియా ర్యాంకు 463 ర్యాంక్ సాధించడం జరిగింది. ఈ విషయం పట్ల మా గ్రామస్తులు, అలాగే మా గ్రామంలోని యువత, మా గ్రామ ప్రజలు, ఉపాధ్యాయ బృందం, రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా ఈ అబ్బాయి 10th క్లాస్ మన జడ్పిహెచ్ఎస్ స్కూల్ జీసేగడం ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని తెలుగు మీడియంలో చదువుకొని, ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా చాలామంది సివిల్ సర్వీస్ అనేటటువంటిది నార్త్ ఇండియాకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. మన దక్షిణ భారతదేశం వాళ్ళు కూడా ఇది సాధించవచ్చు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంవత్సరం మనకి ఆంధ్రప్రదేశ్లో 4 సివిల్ సర్వీస్ ర్యాంక్స్ మాత్రం రావడం జరిగింది. అందులో మన జిల్లాకి, శ్రీకాకుళం జిల్లాకి ఒక వ్యక్తి రావడం, ఆ వ్యక్తి కూడా గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు అవడం, ఆ వ్యక్తి కూడా ఒక పేద కుటుంబానికి చెందినవాడు అవడం, అలాగే ఒక రైతు కుటుంబానికి చెందినవాడు అవడం మనందరికీ కూడా హర్షణీయం. అండ్ దెన్ ముఖ్యంగా జీసేగడం 10th క్లాస్ చదువుకున్న 10/10 మార్క్స్ ఈ అబ్బాయి సాధించడం జరిగింది. ఆ తర్వాత ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ కూడా మంచి ర్యాంకులు సాధించడంతో కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తక్కువ ఫీజుకే ఇచ్చి ఇది ఈ అబ్బాయిని ఇంటర్మీడియట్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఐటి. జనరల్గా చూసుకుంటే ఈ సివిల్స్ అనేసరికి ఎక్కువగా డబ్బు ఉన్న వాళ్ళు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఇది దక్కుతుందనే ఒక భావన అనేది ఉంది. ఈరోజు రాము శ్రీకాకుళం లాంటి మారుమూల గ్రామం నడిమొలస అంటే ఇలాంటి గ్రామంలో పుట్టి ఎలా మీ ఆదర్శంగా మనం తీసుకోవాలి? ఈ అబ్బాయిని ఆదర్శంగా తీసుకోవడం అంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ అమ్మా నాన్న కష్టం దగ్గర ఉండి చూసినటువంటి వ్యక్తి. చిన్నప్పటి నుంచి కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి కానీ 6వ తరగతి 5వ తరగతి ఇంటర్మీడియట్ ఎక్కడా కూడా టాప్ స్టూడెంట్, అన్ని విషయాల్లో కూడా అనుభవం కలిగిన వ్యక్తి. దానికి తోడు ఆ అబ్బాయి కూడా ఎన్ఐటి వరంగల్లో చదివిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవ్వడం జరిగింది, ఫోర్డ్స్ కంపెనీలో చెన్నైలో. కానీ తను ఏదో సాధించాలి, ఏదో లేనటువంటి ఒక రంగానికి నేను వచ్చాను అని ఆ అబ్బాయి ఆలోచించడం, మనం గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినప్పటికీ కూడా సివిల్ సర్వీస్ సాధించాం, కష్టమేమీ కాదని ఈరోజు నిరూపించి అన్ని గ్రామాలకి, అన్ని రకాలైనటువంటి పేద కుటుంబాలకి, రైతు కుటుంబాలకి, మారుమూల ప్రాంతాల వారికి ఒక ఇన్స్పిరేషన్గా ఈరోజు రాము తయారయ్యాడు. దీనికి మనందరం కూడా గర్వించాలి. తప్పనిసరిగా దీన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం పేద కుటుంబం వాళ్ళం, లేదా రైతు కుటుంబం వాళ్ళం, లేదా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా మనం ఏది సాధించలేమనేటటువంటి దృష్టిని మానేసి మనం ఏదైనా సాధించగలం. మనం చదివే పాఠశాల
గవర్నమెంటా ప్రైవేటా కాదు, మనం ఉండేటటువంటి ప్రాంతం పట్టణమా మారుమూల ప్రాంతమా కాదు. కష్టపడితే, కష్టాన్ని నమ్ముకుంటే, చదువుల తల్లిని నమ్ముకుంటే సరస్వతీదేవి ఏ రోజైనా సరే మనకి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలుపుతుందని ఈరోజు రాము నిరూపించాడు. నిజంగా అందరి తరపున కూడా మనం అతనికి ధన్యవాదాలు తెలియజేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో జనరల్గా చూసుకుంటే ఇప్పుడున్న యువత ఎక్కువగా చెడు వ్యసనాలకి బానిసలు అవుతున్నారు. ఎవరు కూడా చదువు మీద దృష్టి పెట్టే పరిస్థితి లేదు. చదువు ఏదో టైంపాస్గా అవుతుంది. ఇప్పుడు ఉత్తీర్ణత శాతం కూడా పూర్తిగా లోపాకాయంగా అవుతుంది. కష్టపడి చదివే వారికి, చదవడం వాళ్ళకి అందరికీ ర్యాంకులు వస్తున్న పరిస్థితి. కార్పొరేషన్ విద్యా వ్యవస్థ ముఖ్యంగా చూసుకుంటే ప్రైవేట్ విద్యా సంస్థలు చదివితేనే మీరు ఈ స్థాయికి వెళ్తారు, ఆ స్థాయికి వెళ్తారని పబ్లిసిటీ. ఇప్పుడు రాము ఆదర్శంగా తీసుకొని గవర్నమెంట్ స్కూల్ మీద తల్లిదండ్రులు ఎలా దృష్టి పెట్టాలంటారు? చాలా చక్కని ప్రశ్న అడిగారు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ సమాజానికి ఉంది, యాజ్ ఎ టీచర్గా నాకు ఉంది, ఈ యువతకి ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల అనేటువంటిది పక్కన పెడితే ప్రతి విద్యార్థి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నప్పటికీ కూడా హార్డ్ వర్క్ నమ్ముకొని ఉపాధ్యాయులు చెప్పింది చక్కమైనటువంటి క్రమశిక్షణతో చదువుకుంటే ఏ రకమైనటువంటి ఏదో ఒక రోజు ఏదో ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే మనం చూసుకున్న జీసగడం మండలం సంబంధించి ఈ యొక్క నడిమి వలస అనే గ్రామానికి సంబంధించి మనం చూసుకుంటే పూర్తిగా ఇంటీరియాలు, ఈ గ్రామానికి సరైన రోడ్డు వసతి కూడా లేదు. కానీ గ్రామంలో ఉన్న ఇలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇప్పటివరకు కూడా చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సంపాదించారని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్న రాము సివిల్స్లో ఈ యొక్క ఫలితాలను సాధించడం మాత్రం ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు కూడా ఆలోచించవలసిన విషయం అయితే వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కార్పొరేట్ విద్యా వ్యవస్థ వచ్చిన తర్వాత ఎల్కేజీలోనే లక్షల ఫీజులు కట్టి తమ పిల్లల్ని పూర్తిగా ఆ యొక్క చదువు అనే ఒక ఒత్తిడిని గురిచేస్తున్న పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న రాముకు సంబంధించి గ్రామస్తులు కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ యొక్క నడిమి వలస గ్రామానికి సంబంధించి మరికొంతమందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క రాము సక్సెస్ స్టోరీ అనేది అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని తాపత్రంతో ఈరోజు ఐన్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా మనం నడిమి వలసలో అయితే ఉన్నాము. ప్రస్తుతం మరికొంతమంది గ్రామస్తులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఆదినారాయణ గారు చెప్పండి, మీ ఊరు రాము ఈరోజు ఈపీఎస్లో టాపర్గా నిలవడం ఎలా అనిపిస్తుంది? అంటే రాము గురించి చెప్పాలంటే ఆయన చిన్నప్పటి నుంచి వెరీ డిసిప్లిన్ అండి. అదే దృష్టితో రోజుకి ఎక్కువ 18 గంటల పాటు తీసుకొని అంటే చదువుకొని తన లక్ష్యం ఏదైతే ఉందో దాని మీదే దృష్టి పెట్టాడు తప్ప ఇతరత్ర విషయాల మీద పెట్టలేదండి. ముఖ్యంగా ఈ రోజుల్లో తెలుగు మీడియంలో చదవడము, తెలుగు మీడియం అనేటువంటిది రాదు, ఏది చేయదు అనేటువంటి ఈ రోజుల్లో కూడా తెలుగు ఆప్షనల్గా ఎంచుకొని సివిల్ సాధించడం అనేటువంటిది చాలా గర్వకారణం అండి. ఎందుకంటే తెలుగు అనేటువంటిది ఆయన దృష్టిలో ఎందుకంటే చాలా టఫ్, తెలుగు సాహిత్యం తీసుకోవడం అనేటువంటిది కూడా చాలా టఫెస్ట్ టాస్క్ అది అసలు. అలాంటిది కూడా డేరింగ్గా తెలుగు సబ్జెక్ట్ తీసుకొని తన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ముఖ్యంగా రామాయణ, మహాభారతాలు ఇలాంటి ఇతివృత్తాలన్నీ కూడా చదివి అందులో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్స్ని కూడా ఆయనకి చాలా బాగా నచ్చడం వల్ల తెలుగు తీసుకొని బాగా ఒక దీనిగా ఆయన చాలా టాపర్గా ఎదగడం అనేటువంటిది గర్వకారణం. మోర్ ఓవర్ ఏంటంటే ముఖ్యంగా ఆయన తాలూకా దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సివిల్స్ సాధించడానికి పేదరికం అనేటువంటిది అడ్డు కాదు. అంటే ఇప్పుడు ఈ రోజు ఏమవుతుందంటే ఇటువంటి శ్రీకాకుళం జిల్లాలో అత్యంత మారుమూల మండలం అయినటువంటి జీసగడంలో అత్యంత మారుమూలైన నడిమలస గ్రామంలో ఒక పేద కుటుంబం అంటే తండ్రి చనిపోయినా కూడా సివిల్స్ సాధించడం అనేటువంటిది ఆయన ఒక మార్గదర్శకంగా నిలిచారు. అంటే పేదరికం అడ్డు కాదు, పేదరికం అనేటువంటిది అడ్డు కాదు, మనకు లక్ష్యం అనేటువంటిది ఉంటే ఎంతవరకు సాధించదు. ఈయన తాలూకు ఇన్స్పిరేషన్ ఈరోజు చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. జీసగడం ఎంపీపీ నడిమి వలస గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడడం. సార్, రాము సివిల్స్లో ఈ సక్సెస్ సాధించడం, మారుమూరు పల్లెటూరు నుంచి వెళ్ళి ఈ విధంగా సక్సెస్ అందుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మా గ్రామానికి ఈ జీసగడం మండలానికి పెద్ద గర్వకారణం అండి. ఎందుకంటే రాము మొదటి నుంచి పట్టుదలతో తన తాలూకా కృషి, నిత్యము చదువు మీద ఉన్న ధ్యాస, ఏదో సాధించాలని పట్టుదల, దాని మీద ఆయన కష్టపడ్డాడు. సివిల్స్ మొన్ననే గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్ జాయిన్ అయ్యి ఎన్ఐటీలో చదవబట్టి అక్కడ ఉద్యోగం కూడా మానేసి ఈ తహసీల్దార్ ఉద్యోగం కూడా మానేసి ఇప్పుడు మళ్ళీ సివిల్స్ నాకు వస్తుందని ఒక కాన్ఫిడెంట్గా గత నెలే మాకు అందరికీ చెప్పాడు. మార్చి 6 రిజల్ట్ వస్తుంది, అందులో అవకాశం ఉంటుంది అని చెప్పారు. నిజంగా ఆయన తాలూకా
పట్టుదలకి గ్రామంతో రాత్రి సంబరంలా చేసాం. ఎందుకంటే ఈ ఏరియాకి ముఖ్యంగా మా వెనుకబడి గ్రామాలకి దిక్చూసిలాగా రాము యూపీఎస్లో 463 ర్యాంక్ సంపాదించడం ఇంకా చాలా గర్వకారణం. సార్, జనరల్గా చూసుకుంటే గతంలో పట్టణాలు అనేవి పూర్తిగా పొల్యూట్ అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు పల్లెల్లో కూడా ఎక్కువగా యువత వ్యసనాల బారిన పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఒక పల్లె బాగుండాలంటే ఆ పల్లెకి నాయకత్వం వహించిన నాయకత్వం బాగుండాలి. మీ పల్లెలో మీరు నాయకత్వంలో ఏంటి మీ సీక్రెట్ ఏంటి? మీ ఊళ్ళో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించడం, పిల్లలు ఎక్కువగా చదువు మీద ఇంట్రెస్ట్ చూపడం కల్లా ప్రేరణ ఏంటి? ఆ యొక్క విజయ రహస్యం ఏంటి? మా గ్రామంలో మట్టిలో మాణిక్యాలాగా మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ మోటివేట్ అయ్యి ఉన్నోళ్ళు. దానికి మా అప్పలరాజు మేషారు మొదటగా టీచర్గా జాయిన్ అయ్యి ఈ పిల్లల మా స్టూడెంట్స్ వల్ల మోటివేట్ చేసి ప్రతి ఒక్కరూ ఉద్యోగం సంపాదించుకోవాలా. మన పేదరికాలు మారాలంటే మనం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండాలి తప్ప మనం వ్యవసాయానికి ఈ గ్రామానికి అభివృద్ధి అవ్వదు. వ్యవసాయం లిమిటు, అందరము సామాన్య రైతులు కాబట్టి అందరినీ ఇన్స్పిరేషన్ ఇచ్చారు మా అప్పలరాజు మేషారు. దాని మీద అందరు కూడా ఆ ట్రాక్ డైవర్ట్ అయ్యింది మా గ్రామంలో. దాని మీద ఇప్పుడు మా గ్రామంలో 300 ఇళ్ళు గృహాలు కలవు. ఇంచుమించు ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ 150 వరకు ఉద్యోగాలు ఉన్నాయి. ప్రైవేట్లో కూడా ఒక 30-40 మంది చేస్తారు. గవర్నమెంట్లో కూడా వివిధ అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇవాళ మా వాళ్ళు ఉద్యోగాలు సంపాదించారు. అక్కడ ఏంటంటే ఉద్యోగం అది మన జీవితానికి అవసరము అనేది గ్రహించారు. ఏదైనా తపన ఉంటేనే ఏదైనా జరుగుతుంది. తపన మీద మనిషికి ఏంటంటే సాధన, ఆ సాధన వల్లే మనకి ఏదైనా అందుకోగలం. దానికి ఎప్పుడైనా మిత్రబృందం ముఖ్యం. పరిసరాలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం, మిత్రుల తాలూకా మన ప్రోత్సాహం ఉంటేనే జరుగుతుంది. 2 ఉండాలి. దానికి ఈ గ్రామంలో ప్రతి అబ్బాయి అమ్మాయి కానీ బాగా చదువుకోనరు. ప్రతి నోటిఫికేషన్లో కూడా మా గ్రామం ఈవేళ జాబ్స్ వస్తున్నాయి. అందువల్ల నిజంగా గ్రామానికి గర్వకారణం. మా గ్రామం తల స్థితిగతులే మారిపోతాయి. సార్, జనరల్గా మీరు మాట చెప్పారు, తల్లిదండ్రుల తల ప్రోత్సాహం కూడా ఉండాలని. ముఖ్యంగా రాము విషయంలో తండ్రి చనిపోయారు, కానీ తల్లి చాలా పట్టుదలతో చదివించింది. అంటే తల్లిదండ్రుల్లో కూడా ఈ యొక్క మంచి ఉద్దేశం రావడానికి కారణం ఏంటి? ముఖ్యంగా పేరెంట్స్ ప్రోత్సాహం అనేది మెయిన్. మా గ్రామంలో ఇప్పుడు రాము తల్లి లక్ష్మి ఉన్నది. ఆవిడ తన భర్తను కోల్పోయిన తర్వాత ఎలాగైనా ఈ సమాజంలో, ఈ కుటుంబంలో ఎక్కువ పేరు తేవాలనే ఉద్దేశంతోనే తను కష్టపడుతూ ఆ అబ్బాయిని చదివించడానికి సర్వశక్తితో ఉపయోగించి మీద పంపింది. అలాగే మా గ్రామంలో చాలామంది తల్లిదండ్రులు పిల్లలు బాగుపడాలా, ఆ ఊళ్ళో ఆ అబ్బాయి ఉద్యోగం తెచ్చి నువ్వు ఇది ఉద్యోగం తేవాలని. యూపీఎస్ టాపర్ రాము గారి మదర్ లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ, మీ అబ్బాయి ఈ ఘనత సాధించడం మీకు ఎలా అనిపిస్తుంది? కష్టపడే బయటకు వచ్చిన వాళ్ళమేనండి. మాకు కష్టం ఇప్పుడు వ్యవసాయం, విలేజ్ లాంటి వ్యవసాయం చేసుకునే వాళ్ళం మేము. మా బాబు చిన్నప్పటి నుండి నేను మరి ఒక్క బాబు అనేసి నేను బయటనే చదివించాను. ఎందుకంటే చదువుతాను అంటాను కాబట్టి నేను బయటనే చదివించాను. నాకు ఇప్పుడు కూడా భయం లేదు. ఎందుకంటే నేను డబ్బులు ఎట్టి పంపిస్తే ఈ 1.5 చేస్తాండని భయం కూడా నాకు ఉండేది కాదు. మరి అలాగా చదివిస్తూ అలాగా పెద్దోడయ్యి అలాగే ఫస్ట్ స్టేషన్ కాడ చదివాడు. స్టేషన్ నుండి సిగడాం వెళ్ళాడు. సిగడాంలో చదివితే 7 శాతం ఇన్ని డబ్బులు అవుతాయి. మనం 7 శాతం మనం చేసింది మన కూలి పని, మనకి వ్యవసాయం పంట 7 శాతం అని అలాగ పర్లేదు. కన్నూరు నా తల్లిదండ్రులు కాడ నా తమ్ముడు నా తల్లిదండ్రులు మాకు పర్లేదు, అండగా నిలబడ్డారు. ఆ తర్వాత మా మామయ్య గారు బాబు అప్పుడు సీజర్ పోస్ట్ వచ్చింది. వస్తే అన్నాడు, ఆయన తమ్ముడు ఇలాగా ఎక్కడ స్కూల్ సాధమైన చదవకుంటా అన్నాడు. వాడు అలా బయటకు వెళ్ళిపోతాండ మీదకి వెళ్ళిపోతాండ అన్నాను నేను. అయితే అమ్మ మరి ఆడు చదువుతానే అంతాడు, నువ్వెందుకు అమ్మ బాధపడిపోతావు, నువ్వు దేని కాసి చూడకుండా తమ్ముడు కాసి నువ్వు ఉండు, తమ్ముడు ఎటు పక్క అయితే అటు పక్కే
ఆడు ఏ పక్క వెళ్తే మరి మా పక్క వెళ్ళిపోదు. ఇంక నువ్వు దేని గురించి ఆశించుకు, ఎందుకు నీకు నేను పొంది ఎందుకు, నువ్వు ఎవరు పెంచాలి, నీకు ఏటి వద్దా అన్నాడు. అంతట్లోకి ఎప్పుడైతే మన శ్రీకాకుళం జిల్లాకి మన సిగడం మండలంలో ఫస్ట్ వచ్చాడు, నాకు అప్పుడు ధైర్యం దొరికింది. ఇంక ఇది ఎక్కడికి వెళ్ళా సరే అయ్యాడు. మరి చెదిరిపోడు ఎక్కడికి వెళ్ళా మరి ఇంక పర్వాలేదు. మరి ఏ బాధపడైనా ఆయన చదివించుకుంది. నాకు అదే చాలు, వేస్తే అంత వస్తే మాకెందుకు, ఆడు ఒక్కడు బాగుంటే అది చాలదేటి. ఆడు వ్యవసాయం పనికి ఎండల్లోనికి వానల్లోకి పనికిరాడు. అడికి ఎడితే మా భూమి ఎక్కడ ఉందో మాకు తెలియదు. అలా అన్న ఇప్పుడు కూలి పనే చేసేవాడు. చదవడానికి స్తోమత లేకపోతే తల్లిదండ్రులు ఆ పిల్లలను కూడా కూలి పనులు తీసుకెళ్ళిపోతారు. కానీ మీరు ఆ పనులకి వెళ్ళి, చెరువు పనులకి వెళ్ళి మీ అబ్బాయిని ఎందుకు మీకు చదవని మీకు ఎందుకు అంత ఇష్టం? మాకు చదువు ఎందుకంటే ఇష్టమైతే తొలి మా మామయ్య గారు బాబు తొలి చదివాడు. తొలి 2 పిల్లలు చదవడానికి వాళ్ళు ఏజ్ ఎక్కువ వచ్చింది, చదువు తక్కువ అయిపోయింది. మా బాబు ఇప్పుడు మేట జాబ్ చేసినాడు, ఎక్కువ వెళ్ళడానికి స్వామత చాలలేదు. ఈ బాబుకి మేట జాబ్ వచ్చింది. అప్పుడు అవునరా చిన్న చిన్న చదువు చదివితే మనకి ఏదో నీనాటి జాబ్ వచ్చేది కదా బాబా అన్నాను నేను మా మేషర్ని. అప్పుడు మా పెద్ద బాబు ఏట అన్నాడు, నేను చేసిన జాబ్ చేస్తే ఇంకెందుకు మరి నేను జాబులు చేయాలి. ఇప్పుడు తమ్ముడోళ్ళు ఉన్నారా, తమ్ముడోళ్ళకి ఏజ్ ఎక్కువ అయిపోయింది, చదువు తక్కువ అయిపోయింది, వాళ్ళు ఇంక బయటకు రావాలంటే కష్టమా. నేనంతే అప్పుడు నాకు స్వామత లేదు, నాకు టీచర్ జాబ్ వచ్చేసిందే. తమ్ముడిని మనం ఏదైనా పైకి పంపింది, నువ్వు అండగా నిలబడితే వాడు ఎంతని ఎక్కని వెళ్ళిపోతాడు, మనం అండగడికి నిలబడితే వాడు చదివేస్తాడమ్మా అనేసి మా బాబు నాకు సపోర్ట్ ఇచ్చాడు. ఆ వేళకి ఈ వేళకి 10 రూపాయలు పంపించండి నా సపోర్ట్, కానీ అంతా మా బాబు సపోర్టే. మీరు అనుకున్నట్టు మీ అబ్బాయి అనుకున్నట్టు ఎప్పుడు ఊర్లో మా బాబు సంవత్సరానికి 2 రోజులు 3 రోజులు 4 రోజులు వస్తే ఈ కలెక్టర్ వాళ్ళు అమ్మవుతుంది, ఎంఆర్ఓ వాళ్ళు అమ్మవుతుంది అని నన్ను ఎగటలాడు. ముందు అలా అనేవారు. అలా అనేసిన మా పిల్లడు కూడా ఇంటికి వచ్చి 2 రోజులు 3 రోజులు ఉండి ఏది ఫోన్ అలా అన్నికే ఫోన్ చేసి ఆ కష్టం సుఖం అలా అన్నికే చెప్పాడు. ఆయన 10 రోజులు 15 రోజులు అయ్యిందిరా తమ్ముడికి ఫోన్ చేయలేదురా అంటే. ఇది మనం చూసుకోవచ్చు, తల్లికి మించిన శక్తి అనేది ఎక్కడ లేదంటారు. ఈ తల్లి సంబంధించి మనం చూసుకుంటే ఎంత కష్టపడి అబ్బాయిని చదివించిందో, ఇన్నాళ్ళకి తమ కల కూడా నెరవేరడం ఆమె కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తుంది. అంటే ఆ అబ్బాయి కలెక్టర్ అవ్వకముందే గ్రామంలో చాలామంది ఎంఆర్ఓ అమ్మ వచ్చింది, కలెక్టర్ అమ్మ వచ్చింది అని అనేవాళ్ళు. ఈరోజు అది నిజం చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని మాత్రం తల్లి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తన ఈ యొక్క చెరువు పనులకు వెళ్ళి అన్ని పనులు చేసుకుని కూడా తన అబ్బాయిని చదివించాలనే యొక్క తపన అనేది ఈరోజు 10 మంది ముందు దేశంలో రాష్ట్రంలో గౌరవప్రదంగా నిలిపే పరిస్థితికి అయితే వచ్చిందని మనం కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సివిల్స్లో టాపర్ నడిమలస గ్రామానికి చెందిన రాము మనతో పాటు ఉన్నారు. సార్ రాము గారు చెప్పండి, ఈ యొక్క ఘనత సాధించడం అంటే మీ గ్రామం మేము వస్తున్నప్పుడు కానీ సరైన రోడ్డు మార్గం కూడా లేదు, కానీ ఇలాంటి గ్రామం నుంచి సివిల్స్ టాపర్ అంతా మాకే ఆశ్చర్యం కలిగించింది. ఏంటి అసలు మీ గ్రామం తాలూకు ప్రాధాన్యత ఏంటి, మీ విద్యాభ్యాసం ఎలా జరిగింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి అందరికీ కూడా. ఈరోజు నాకు ఈ ర్యాంక్ సాధించడం అనేది ఎంతో ఆనందంగా ఎంతో గర్వంగా ఉంది. ఎస్పెషల్లీ జర్నీలో మా అమ్మ, మా ఇంటి బంధువులందరూ, మా ఊరి గ్రామస్తులు వీళ్ళందరినీ చూసి ఇప్పుడు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంటే వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉండడం నాకు కూడా ఎంతో చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇకపోతే నా విద్యాసం నేను ఊళ్ళోనే ఇక్కడే చదువుకున్నాను అండి. నా 10వ తరగతి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలోనే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను వైజాగ్లో ఇంటర్మీడియట్ చేసుకొని తర్వాత ఎన్ఐటి వరంగల్లో నేను ఈసీఈలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఫోర్డ్ మోటార్ కంపెనీలో చెన్నైలో ఒక 1 year వర్క్ చేసి తర్వాత దాన్ని డిజైన్ చేసి నా యొక్క కళను సాకారం చేసుకుందామని ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది 2021లో. సుమారుగా 5 సంవత్సరాలు ఈ జర్నీలో ఈరోజు నాకు ఈ ర్యాంక్ తెచ్చుకొని ఈరోజు నాకు నేను అనుకున్న కళ సాకారం కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎన్నో అటెంప్ట్లు సాధించారు? ఇది నాది 4th అటెంప్ట్ అండి. 4th అటెంప్ట్. నేను ఫస్ట్ 2 times ప్రిలిమ్స్లో విఫలమయ్యాను సీసెట్ ప్రాబ్లం వల్ల. ఆ తర్వాత నేను మెయిన్స్లో ఒకసారి మళ్ళీ విఫలమయ్యడం జరిగింది. కానీ ఈసారి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈరోజు నేను ఈ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగిందండి. అంటే జనరల్గా యూపీఎస్ అంటే ఉన్నతమైన కుటుంబంలో పుట్టాలి, లేకపోతే ఉన్నతమైన చదువులు చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదువులు ఉండాలి. కానీ ఈరోజు దాన్నింటికి విరుద్ధంగా అవన్నీ అడ్డంకి కాదని నిరూపించారు. అసలు మీకు ఎవరు ఇన్స్పిరేషన్? అసలు ఎవరు? మీ ఎడ్యుకేషన్ తెలుగు మీడియంలోనే జరిగిందే, ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది? ఎస్ అండి. సివిల్ సర్వీసెస్ సాధించాలంటే మనం ఉన్నతమైన కుటుంబానికి, ఉన్నతమైన నేపథ్యానికి చెందాల్సిన అవసరం లేదండి. మన వ్యక్తిత్వంలో ఉన్నతమైన విలువలు, మనకి
ఉన్నతమైన ఆశయాలు, ఉన్నతమైన విలువలు, ఉన్నతమైన ఆశయాలు ఉంటే సరిపోతుందండి సివిల్ సర్వీస్ సాధించడానికి. ఎందుకంటే నేను చాలా గ్రామీణ నేపథ్యం, వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచే వచ్చా. ప్రభుత్వ పాఠశాలలోనే తెలుగు మీడియంలోనే చదువుకున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ను కూడా తెలుగు మీడియంలోనే రాయడం జరిగింది. మొత్తం ఎగ్జామ్ని నేను మొత్తం తెలుగు మీడియంలోనే రాయడం జరిగింది. సో తెలుగు మీడియంలో కూడా రాసి మనం ఇలాంటి అద్భుతమని చెప్పనండి, ఇలాంటి విజయాన్ని సాధించవచ్చని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దానికి నిదర్శనం కూడా నేను ఈరోజు నిలబడడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. తెలుగులో రాయడం అనేది డెఫినెట్గా కొంచెం కష్టతరమైన విషయమైనా కానీ దేవుడి దయతో నాకు ఈరోజు ర్యాంక్ రావడం జరిగింది. తల్లిదండ్రులతో ప్రోత్సాహం ఎలా ఉందండి? నాకు నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ నాన్న, మా మావయ్య అండ్ అందరూ, మా నాన్నలు, పెదనాన్నలు, అన్నయ్యలు అందరూ కూడా నాకు చిన్నప్పటి నుంచి నేను చదువులో రాణించడం వల్ల ఎప్పుడూ కూడా నన్ను ఎవరు వెనకండుకు వేయనివ్వలేదు. ప్రతి పాయింట్ ఆఫ్ టైంలో కూడా నన్ను ఏదో ఈ 4 గోడల మధ్యన ఈ ఊరు మధ్యలో ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉండిపోయేలాగా ఎక్కడా కూడా నన్ను వాళ్ళు విస్మరించలేదు. నువ్వు ఇంకా దూరం వెళ్ళాలని ప్రతి స్టేజ్లోని కూడా మా అమ్మ, అన్నయ్యలు, మావయ్యలు అందరూ కూడా నన్ను ప్రోత్సహించేవారు. దాంతో నేను నా లక్ష్యాలను నేను ఇంకొంచెం పెద్దగా ఏర్పరచుకోగలిగా. అందుకే ఈరోజు నేను ఉన్నత పాఠశాల మొదలైన నేను NIT వరంగల్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో చదువుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత ఒక మల్టీనేషనల్ కంపెనీలో వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు నేను ఒక ఆల్ ఇండియా సర్వీస్ ర్యాంక్తో మేము ముందుకు రావడం జరిగింది. దీనికి నా కుటుంబ సభ్యులు, మా ఊరు, మా గ్రామం, నాకు విద్య నేర్పించిన ఉపాధ్యాయులు, నాతో బలంగా నిలబడిన నా స్నేహితులు. అంటే మీకు తెలియదు కాదు సివిల్ సర్వీస్ జర్నల్ అన్సర్టనిటీ ఎంత ఉంటుందో. నేను ఎంత ఆల్మోస్ట్ 4-5 years అవుతుంది. ఈ మధ్యలో ఎన్నోసార్లు ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురైనా సరే నా ఫ్రెండ్స్ నాకు ఎంతో వెన్నుదన్నుగా నిలిచారు. వీరందరి ప్రోత్సాహంతోనే నేను ఈరోజు మీ ముందు నిలబడుతున్నా. చెప్పాలంటే ఇందులో నా కృషి కంటే నా చుట్టూ ఉన్న నా మనుషులు, మా అమ్మ నాన్నలతో మొదలైన నుంచి నా స్నేహితుల వరకు ప్రతి ఒక్కరూ నా జర్నీలో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించారు. అందుకే ఈరోజు నేను ముందు నిలబడగలిగాను. సార్, తెలుగు మీడియం అంటే పూర్తిగా అవహేళన చేసిన పరిస్థితి. తెలుగు మీడియంలో చదువుకుంటే అసలు ఏ ఉద్యోగులు రావు అనుకున్న పరిస్థితి నుండి ఈరోజు మీరు మాకు కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. తెలుగు మీడియంలో చదవాలంటే ఏం చెప్పారు? డెఫినెట్గా అండి, తెలుగు మీడియం అనేది ఎప్పుడూ కూడా బ్యారియర్ కాదు దేనికి కూడా. కానీ ఆ ఏ మీడియంలో చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. కానీ దాంట్లో మనం ఎక్సెల్ చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైము ఇంగ్లీష్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. తెలుగు మీడియంతో ఉద్యోగాలు రావని నేను చెప్పను. తెలుగు మీడియంతో ఉద్యోగాలు రావడం చాలా నేరో స్టేట్మెంట్ అవుతుంది. కానీ మనం ఈ తాలూకా ప్రజెంట్ ఆన్గోయింగ్ ట్రెండ్కి, ప్రజెంట్ మార్కెట్ కానీ లేదంటే ప్రజెంట్ ఉన్న ఈ తాలూకా స్టేజ్లో మనం ఈ ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో కావాల్సిన దానికి కావాల్సిన మెలకువలని నేర్చుకోవాలి. దాంట్లో ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్. సో నేను తెలుగు మీడియం చదువుకున్నా సరే ఇంగ్లీష్ కూడా నాకు చాలా పూర్తి స్థాయిలోనే ఒక పట్టు ఉంది. ఎందుకంటే నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకున్న తర్వాత నేను వెళ్ళిన నేషనల్ కాలేజెస్ అండ్ బయట వర్క్ చేయడం అన్నీ కూడా ఇంగ్లీష్ కూడా నాకు అదే స్థాయిలో అబ్బింది. సో రెండు ఇంపార్టెంట్ అనే చెప్తాను. ఇంగ్లీష్ రావాలి. అలాగని తెలుగు మీడియంలో చదివినంత మాత్రాన ఏమీ సాధించలేమన్న దానికి ఎటువంటి ప్రూఫ్ లేదండి. ఎందుకంటే నాకంటే ముందు కూడా ఒకసారి ఉదయకృష్ణారెడ్డి గారు కూడా ఇంతకుముందు సివిల్ సర్వీస్ ర్యాంక్ సాధించడం జరిగింది. అంతకుముందు ముత్యాల రాజు గారని మా NIT వరంగల్ ఆల్యూమ్ని 2006లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు అతను. వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది ఇది మనం కూడా తెలుగు మీడియంలో సాధించగలం అని అనిపించింది. కానీ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా రావాలండి, అందులో డౌట్ ఏం లేదు. ఇదని చెప్పు సార్, జనరల్గా ఇప్పుడున్న యువత ఈ పురాణాలు, రామాయణం, మహాభారతం అంటే పూర్తిగా ఏం తెలియదు. కానీ మీకు ఇంత తక్కువ వయసులో వాటి మీద ఎందుకు మీకు మనసు వెళ్ళింది? దాన్ని ఎందుకు మీరు చదవాలని నిర్ణయించుకున్నారు? నాకు నార్మల్గానే నాకు తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టం అండి. తెలుగు సాహిత్యం అంటే తెలుగు సాహిత్యంలో అంటే ఆ కవిత్వాలు, మన ప్రాచీన కాలం నుంచి కవులు రాసిన మంచి పుస్తకాలు, అందులోనూ మన పురాణాలు, మన భారతదేశం తాలూకా ఇతిహాసాలు అనేవి ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి ఒక ఉన్నతమైన విలువలతో కూడిన పుస్తకాలు అవి. అందులో నుంచి నేర్చుకోవడానికి మనకి ఎంత అంటే అనంతం ఉంటుంది. అవి నేర్చుకోవడం వల్ల మన వ్యక్తిత్వం అనేది ఎంతో అభివృద్ధి చెందుతుందని నేను బలంగా నమ్మాను. సో నాకు ఈ ప్రాసెస్లో మా స్కూల్ అప్పటి నుంచి నాకు ఇవి కొంచెం పరిచయం ఉన్నాయి బాగా. దాని అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఆ తర్వాత నేను సివిల్ సర్వీస్ ప్రాసెస్లో ఆప్షన్ సబ్జెక్ట్ తెలుగు లిటరేచర్ తీసుకోవడం వల్ల నేను మరింత దగ్గర అవ్వడం జరిగింది. మా గురువుగారు పాతూరి నాగరాజ్ సారు నాకు ఈ విషయాల పట్ల ఎక్కువ మక్కువ కలిగించడంలో అతని తాలూకా
హస్తం ఎక్కువ ఉందని చెప్పగలను. అలాగే శ్రీనివాస్ అన్న ఐపీఎస్ ప్రెజెంట్లీ హీఈస్ వర్కింగ్ ఇన్ ఒడిశా క్యాడర్. ఇతనికి ఆ సార్ కూడా నాకు ఎంతో హెల్ప్ చేయడం జరిగింది. వీళ్ళందరి వల్ల నాకు రామాయణం, మహాభారతం వీటి మీద ఎక్కువ మక్కువ పెరిగింది. అవి నేర్చుకున్నాక నా పర్సనాలిటీ కూడా చాలా మారిపోయింది. అందులో ఉన్న విషయాలు గ్రహించిన తర్వాత ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలాంటి వాటికి బాధపడాలి, బాధపడకూడదు, ఎంత బాధపడాలి. ఎందుకంటే ఈరోజు యువత ఎలా ఉందంటే వాళ్ళు అనుకున్నది జరగనప్పుడు కృషించిపోతూ ఉంటారు, లేదంటే వాళ్ళు అనుకున్నది అయిపోయినప్పుడు అన్నీ మర్చిపోయి మీదకి ఎగిరిపోతూ ఉంటారు. ఈ రెండు కూడా మంచిది కాదండి. మనం ఆ స్థితప్రజ్ఞత మెయింటైన్ చేయాలి. ఎప్పుడు కూడా మనకి కష్టం వచ్చినా కృంగిపోకూడదు, మనకి విజయం వచ్చినా సరే పొంగిపోకూడదు. మనం ఎప్పుడు కూడా ఆ సంతులనం అనేది కలిగి ఉంటే మనం అప్పుడు ఇంకా విషయాలను ఇంకా బాగా చూడగలుగుతాం. ముందుకి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటిని పరిష్కరించగలిగే ఒక మనస్థితి అనేది మనకు వస్తుంది. ఇవన్నీ నేను మన పురాణాలు వాటి నుంచి ఎక్కువ నేర్చుకున్నా. నా ఇంటర్వ్యూలో కూడా నేను మహాభారతం నాకు ఇంట్రెస్ట్ అని చెప్తే ఒక హాఫ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ దాని మీద నడిచింది. సో అది నాకు ఇంకా హెల్ప్ అయింది. అది జనరల్గా ఇప్పుడు చూసుకుంటే పెద్ద సమస్య పిల్లలు ఎక్కువగా స్టూడెంట్స్ చెడు వ్యసనాలకు బానిసవడం, తల్లిదండ్రుల తాలూకా పెంపకం, ఈ రెండు కూడా దీని యొక్క యువత చెడిపోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. మీరు ఈ రెండు దగ్గర నుంచి చూశారు. పిల్లలు విద్యార్థులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళని తీర్చిదిద్దాలంటారు? డెఫినెట్గా అండి, ఎప్పుడైనా సరే విద్యార్థులకి యువతకి మొదటి గురువులు తల్లిదండ్రులు, ఆ తర్వాత వాళ్ళకి విద్య నేర్పించే గురువులు, ఆ తర్వాత వాళ్ళ స్నేహితులు. ఈ మూడు దగ్గరలో కూడా ఎకో సిస్టమ్ అనేది చాలా ప్రాపర్గా ఉంటే డెఫినెట్గా అందరూ కూడా ఎంతో గొప్ప స్థాయికి చేరుతారు. అదృష్టం కొద్దీ నాకు మా తల్లిదండ్రులు, నాకు విద్య నేర్పిన ఉపాధ్యాయులు, నాకున్న స్నేహితులు అందరూ కూడా నన్ను ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఎంతో బలంగా కృషి చేశారు. అందులో డౌటే లేదండి. ఇదే విధంగా అందరికీ కూడా మంచి ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకి ఎంతో మంచి విలువలు నేర్పిస్తారండి. ఆ తర్వాత వాళ్ళ గురువులు కూడా. కానీ ఒక యవ్వనంలోకి వచ్చేసరికి బయటికి వెళ్తారు, తల్లిదండ్రుల నుంచి ఉపాధ్యాయుల నుంచి బయటికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి కొత్త ఫ్రెండ్స్ వస్తారు. అక్కడ మనం ఎలాంటి వాళ్ళతో సహవాసం చేస్తున్నాం, మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మనం ఏం నేర్చుకుంటున్నాం వాళ్ళ నుంచి మనం వాళ్ళకి ఏం నేర్పిస్తున్నాం అనే దాన్ని బట్టి మన భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందండి. అదృష్టం కొద్దీ నాకు చాలా మంచి స్నేహితులు దొరికారు. అందరూ కూడా ఈ విషయంలో నిజంగానే మంచి స్నేహితులు, మంచి కాన్వర్జేషన్స్, వాళ్ళతో మంచి విషయాలు మాట్లాడడం, మంచి విషయాలు నేర్చుకుంటే అందరూ కూడా వాళ్ళ తలకు వ్యక్తిత్వం అనేది మరింత అభివృద్ధి చెంది ఇలాంటి ఆశయాలను అనేది ఇంకా ఆవలేలుగా అందుకోగలుగుతారని చెప్తాను. ఫైనల్గా మీకు ఇంత స్థాయికి తెచ్చిన మీ గ్రామానికి ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఇది బాగా నమ్ముతా అండి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన మూలాలను మనం మర్చిపోకూడదు. ఈరోజు నాకు ఇంత పేరు ఎందుకు వస్తుందంటే నేను ఈ గ్రామానికి చెందినవాడిని కాబట్టి వస్తుంది. నేనేదో హైదరాబాద్ వాడినో, చెన్నై వాడినో, లేదంటే మా ఫాదరో లేదా మా మదరో ఇంకేదో పెద్ద పొలిటీషియనో లేదంటే పెద్ద బ్యూరోక్రాటో అయి ఉంటే నన్ను పెద్దగా పట్టించుకునేవారు ఎవరు కాదు. ఈరోజు నా వైపు చూసి కొంతమంది ఇంత ఆనందంగా పడుతున్నారంటే ఎందుకంటే నేను ఒక మారుమూల ప్రాంతం, ఒక నడిమవలస గ్రామం, ఒక వ్యవసాయ కుటుంబంలోకి చెందిన వ్యక్తిని కాబట్టి డెఫినెట్గా వీళ్ళందరి మా గ్రామం తాలూకా అభివృద్ధికి నేను ఎంతో కట్టుబడి ఉండి నేను వృత్తి చేపట్టిన తర్వాత మా ఊరి అభివృద్ధికే కాదండి, అసలు ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతులు, ఎస్పెషల్లీ విద్యార్థులు, ఒక గ్రామీణ పాఠశాలలో ఉన్న విద్యా విధానంలో కూడా మంచి మార్పులు తీసుకొచ్చి వారందరిలో ఒక సాధికారత కల్పించి వారి యొక్క జీవన శైలిని మెరుగుపరిచే విధంగా నా యొక్క ప్రణాళికలు అనేవి ఉంటాయని నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మనం చూసుకోవచ్చు, ఏదైతే ఒక అట్టడుగు స్థాయి గ్రామీణ ప్రాంతం నుంచి ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి సివిల్స్ లాంటి దాంట్లో ర్యాంక్ సాధిస్తే సమాజానికి కూడా ఎంతో తోడ్పాటునిస్తుంది. అంతేకాకుండా మనం ఏదైతే రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు కూడా పిల్లలకి నేర్పించాలి. అవి నేను చదవడం వల్లే నాలో ఉన్న ఈ యొక్క ఏదైతే జ్ఞానం ఉందో జ్ఞానం కూడా పెరిగింది. అవి చూస్ చేసుకోవడం వల్ల ఇంటర్వ్యూని కూడా చాలా ఈజీగా ఫేస్ చేసిన చెప్తున్నారు. అంతేకాకుండా ఏదైతే గ్రామంలో మారుమూల గ్రామం నుంచి నేను వెళ్ళాను, మారుమూల గ్రామంలో ఉన్న రైతు వారి సమస్యలు కూడా నాకు తెలుసు, ఒక పేద విద్యార్థుల చదువులో ఉన్న సమస్యలు కూడా నాకు తెలుసు. ఆ సమస్యలన్నింటిని కూడా రేపు నేను ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ సమస్యలన్నింటిని కూడా పరిష్కరించే దిశగా నేను ప్రణాళికలను సిద్ధం చేస్తాను. నా గ్రామాన్ని కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దుతానని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మీ గణపతితో రాము, ఐ న్యూస్, శ్రీకాకుళం.